10 మంత్స్ అయింది కాబట్టి ఇంకా మనకు డెవలప్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. చూస్తేనే ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. పరిపాలన విధానం ఎలా ఉంది? బాగుంది. పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది. పరిపాలన అంటే ఇదే కదా మరి. లాగడ గవర్నమెంట్లో చూసాం కదా, దోచుకోవటం తప్పితే ఏముంది లాగడ. నిరుద్యోగులకి స్వర్ణయోగం వచ్చిందని చెప్పాలి. ఇంకొంచెం తొందరగా చేయాలని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ కూటమి మున్సిపల్ మైనార్టీల మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లేకపోతే ఏంటి సార్, లేకపోతేనే ఎన్ని పథకాలు చేసి ఉన్నారు ముస్లిమ్స్ కోసం. ఈ టీడీపీ కానీ జనసేన కానీ చాలా పథకాలు చేశారండి. మాకు అంత ముందు చేశారు, ఇప్పుడు ప్రింట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్న ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు. అయితే పరిపాలన బాగుంది. మైనార్టీస్ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ. ట్రయాంగిల్ ఉంది కదా, అందువల్ల డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ కూడా బలంగా ఉంది కాబట్టి, పొత్తులో ఉంది కాబట్టి ఎవరో డౌట్ పడరు. నేను చంద్రబాబు నాయుడు అని ఒక్కలే అన్నాం, ముగ్గురు ఉన్నారు కూటమి, ముగ్గురు బాగానే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు సీనియర్, మోడీ గారు అంతే. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కొంచెం జీవితంలో ఏదో మంచి పని చేయాలన్న ఆశపడి కృషి చేస్తున్నట్టు ప్రజలందరూ గుర్తించారు. అందువల్ల ఏం పర్వాలేదు. పరిపాలన విధానం ఎలా ఉంది? బాగుంది. పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది. పరిపాలన అంటే ఇదే కదా మరి. లాగడ గవర్నమెంట్లో చూసాం కదా, దోచుకోవటం తప్పితే ఏముంది లాగడ. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటారు దొంగ అన్నట్టు ఉంటుంది ఆ పరిస్థితి. అందుకన్నా ఏం చెప్పాలి సమాధానం? నిరుద్యోగులకి స్వర్ణయోగం వచ్చిందని చెప్పాలి. ఇంకొంచెం తొందరగా చేయాలని ఆశిస్తున్నాను. ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నారు. ఇంకొంచెం తొందరగా ఐటీ కంపెనీస్, ఫార్మా, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సెమీ కండక్టర్ ఇవి వస్తే బాగుంటుంది. పరిపాలన బాగా చేస్తారు, మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారు, అందరికీ మంచి చేస్తారు. గతంలో అందరూ రాక్షస పాలన అండి, అంతకంటే ఏం లేదు. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? 10 మంత్స్ అయింది కాబట్టి ఇంకా మనకు డెవలప్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. చూస్తేనే ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. మనం చెప్పాల్సిన పని లేదు. పెన్షన్లు కరెక్ట్గా అందుతున్నాయంట. కొన్ని చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు కూటమి ప్రభుత్వం గురించి. జరిగే పాలన జరుగుతూనే ఉంది. గతంలో కంటే రోడ్లు ఇప్పుడు బాగున్నాయమ్మా. రోడ్ల పరిస్థితి చాలా మెరుగుపడింది. గతంలో అంటే చాలా రోడ్లు చాలా అవస్థగా ఉండేది. వెళ్ళేదానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బస్సులు కానీ, కార్లు కానీ, 2 వీలర్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు పర్వాలేదు, ఆ స్టేజ్ లేదు. ఇప్పుడు జనాలు కొద్దిగా హ్యాపీగానే వెళ్తున్నారు.